ఇప్పుడు ఎదర భాగానికి ఓపెన్ సైడ్ ఎలా మధ్యలో డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్య భాగానికి డాట్స్ వేసుకోవాలి. మధ్య భాగానికి మన బ్లౌజ్కి అదంత అయితే ఉందో అంతవరకు చూసుకోవాలి. ఉక్సుల వైపు తీసుకోవాలి. అది ఎప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం ఖర్చు భాగానికి గ్యాప్ ఉంచాలి. గ్యాప్ ఉంచి మన ఖర్చు భాగం ఎంత అయితే ఉందో బ్లౌజ్కి ఈ విధంగా పొడవు అలా విధంగా పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా కొంచెం గ్యాప్ ఉంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మధ్య భాగానికి. ఈ మధ్యలో డాట్స్ ఇప్పుడు సన్నగా వేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు ఎంతైతే తీసామో ఆ లోతు దగ్గర నుంచి కింద భాగం వస్తుంది ఖర్చు భాగం. ఇది కూడా మన బ్లౌజ్ ఆదిని బట్టి తీసుకోవాలి. ఈ విధంగా ఖర్చు భాగం దగ్గర నుంచి పైన పొడవు కింద కొంచెం గ్యాప్ ఉంచి ఇక్కడి నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి ఈ చంక భాగం డాట్ వస్తుంది. ఈ విధంగా ఇది కింద డాట్ మాత్రం పెద్దగా వస్తుంది. లాగుండే వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోవచ్చు. సన్నగా ఉండే వాళ్ళు అయితే కింద డాట్ కొంచెం లావుగా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవాలి. ఇది మన బ్లౌజ్ లూజ్ని బట్టి ఈ మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇదంటే మనకి డాట్స్ వేయడం అంతగా రాకపోయినట్లయితే కొత్త వాళ్ళ కోసం ఇప్పుడు మన బ్లౌజ్ని బట్టి కుచ్చు ఈ ఉక్సుల భాగం తీసుకొని కొంచెం ఫ్రంట్ కొంచెం ఖర్చు భాగం లోపలికి పోతుంది కాబట్టి అక్కడ గ్యాప్ వదిలి ఈ గ్యాప్ నుంచి మనకి ఖర్చు ఎక్కడి వరకు వేసుకున్నాం అంటే ఇది ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి వేసుకోవాలి. ఈ విధంగా కూడా చూసి వేసుకోవచ్చు డాట్స్ కోసం. ఈ మధ్య భాగం నుంచి చంక భాగంకి వస్తుంది. ఇది బ్లౌజ్ లూజ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు రెండు ఫోల్డింగ్ మీద ఉంది. రెండు హ్యాండ్స్ కోసం ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇవి 4 మడతల మీద వేసినట్టు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇలా వేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు ఈ విధంగా మనకి ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచాలి. ఆ గ్యాప్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ పైన భాగానికి ఒక విధంగా ఇలా వేసుకోవాలి. మార్కింగ్ పైన ఖర్చు భాగం కోసం ఇలా 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ ఈ విధంగా తీసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ పైన ఖర్చు భాగానికి ఈ విధంగా 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/4 ఇంచ్. ఇప్పుడు మన లూజ్ని బట్టి ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకుంటూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి.
అంటే ఇక్కడ ఫోల్డ్ చేయడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య భాగానికి కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అయితే అవసరమో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందు బ్లౌజ్ సైజుని బట్టి చూసుకోవాలి. ఈ మధ్య భాగం నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ సైడ్, ఇంకొక కట్ సైడ్ కూడా లోపల ఉండేలా పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం కొంచెం లోతు తీసుకోవాలి. బ్లౌజ్కి ఇప్పుడు హ్యాండ్స్కి ఈ లోతు తీయడం వల్ల ముడతలు రాకుండా ఉండడం కోసం కొంచెం బాగా ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎదర భాగం తెలియడం కోసం ఈ లోతు తీసినప్పుడు మనకి ఎదర భాగం రావాలి. అది తెలియడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకుందాం. ఇప్పుడు పెద్ద ముక్క ఉన్నట్లయితే 4 తీసుకోవచ్చు. ఒక్కొక్క వైపు 2 తీసుకోవాలి. అదే చిన్నగా ఉన్నట్లయితే 2 తీసుకోవచ్చు ముక్క. ఇప్పుడు నేను 2 తీసుకుంటున్నాను, పెద్దగా ఉంది కాబట్టి. ఈ విధంగా పెట్టుకోవాలి. ముందు కింద ఖర్చు భాగం కోసం కొంచెం ఎక్స్ట్రా ఉంచాలి క్లాత్. ఈ ఓపెన్ సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచి కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. పైన ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేస్తున్నాను. మన బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతవరకు ఈ విధంగా పెట్టుకోవాలి నడుము భాగానికి. ఇప్పుడు ఖర్చు భాగం దగ్గర ఒకటి పెడుతున్నాను. కొంచెం పైకి స్టిచ్చింగ్ దగ్గరికి ఈ విధంగా 2 మార్కింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగం అంతా ఉంచేస్తున్నాను, ఎందుకంటే ఖర్చు భాగం లోపలికి పోతుంది కాబట్టి. ఇప్పుడు నడుము సైడు ఓపెన్ సైడు ఒకేలా రావు. ఒక సైడ్ ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ తక్కువ వస్తుంది. ఈ నడుము సైడ్ అయితే 2.5 ఇంచెస్ వస్తుంది, ఓపెన్ సైడ్ 3.5 వస్తుంది. అంటే నడుము సైడ్ తగ్గుతుంది. ఈ విధంగా 2 వైపులా 2 తీసుకున్నాను. లోపల సైడే కాబట్టి వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎదర భాగం వెనక భాగం కోసం ఇప్పుడు బెల్ట్ భాగం కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఆదిని బట్టి అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఉజ్జాయింపుగా 2 ఇంచెస్లా తీసుకోవచ్చు బెల్ట్ భాగం కోసం. ఇలా బెల్ట్ భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కల కోసం 2 కట్ చేసుకోవాలి. ఒకటి ఉక్సుల భాగం కోసం, ఇంకొకటి తాళ్ళు భాగం కోసం 2 ముక్కలు కట్ చేసుకోవాలి. మనకి క్రాస్ కట్ అయితే నెక్ ఎప్పుడు ముక్కలు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా నెక్ కోసం క్రాస్గా ముక్కలు కట్ చేసుకోవాలి.